పిఠాపురం మాజీ ఎమ్మెల్యే టీడీపీ కీలక నేత వర్మకు త్రుట్లో పెను ప్రమాదం తప్పింది. కాకినాడ ఉప్పాడ బీచ్ రోడ్లు ఎగిసిపడుతున్న రాకాసి అలను పరిశీలించడానికి ఆయన వెళ్లారు. ఈ క్రమంలో వర్మను భారీ కెరటం బలంగా తాకింది. అల తాకిడితో వర్మ కింద పడిపోయారు. వర్మతో పాటు ఆయన అనుచరులు కూడా తడిచి ముద్దయ్యారు. దీంతో ఏమవుతుందో తెలియక అక్కడ ఉన్న వారంతా ఆందోళనకు గురయ్యారు. ఎవరికి ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. హార్బర్ లోపలికి వెళ్ళడంతో ఆ ప్రెజర్ ఇటు వచ్చి సుబ్బంపేటను కొడుతుంది. అంటే ఎక్కడో చోట ఈ ప్రెజర్ కొడుతుంది సముద్రం. అది మనం ఆపి పరిస్థితి కాదు. దీనికి 14-19లో మనం ఏం చేసామంటే ఈ బౌల్స్ అన్ని కూడా అక్కడ లైట్ హౌస్ దగ్గర నుంచి అటు కోనపేట వరకు ఈ బౌల్స్ వేసుకుంటూ వెళ్ళాం టెంపరీగా. అవే కాసింది ఇప్పటి వరకు. కొంత జియో ట్యూబ్ కాసింది. ఎలక్షన్ ముందు చంద్రబాబు లోకేష్ గారు కూడా మాట ఇచ్చారు పెనుమాళపురం మత్స్యకారుల మీటింగ్లో. తర్వాత కళ్యాణ్ గారికి టికెట్ రావడం జరిగింది. అయినా మేము కూడా మాట ఇచ్చాం. చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాశారని చెప్పారు. అదేవిధంగా ఇటు ఎమ్మెల్యే గారు మేము కూడా అందరం కూడా సపోర్ట్గానే ఉన్నాం. మత్స్యకారులకు ఎట్టి పరిస్థితుల్లో నిర్మాణం జరగాలని త్వరలో జరుగుద్ది. మీరు ఎవరు భయపడాలని పని లేదు. సక్రమంగా కార్యక్రమాలు సాయంత్రం భోజన వస్తు కూడా ఉమ్మడి